అనుదినం యేసయ్యతో. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 3వ లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. కుడివైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించదువు. ప్రియమైన సోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకున్నది. ప్రభువుని ఎరిగింది, దేవుడిని పిలిచింది. నీ ఉన్నది ఉన్న చోట ఉన్నట్టుగా ఉండటానికి కాదు, కానీ నీ సరిహద్దుని విశాలపరచడానికి, నీవు కుడివైపునను ఎడమ వైపునను విస్తరింపచేయటానికి ప్రభువుని ఆయన సంతగా పిలుచుకున్నాడు. జీవం గల దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రియమైన సోదరుడా, సోదరి, నీ యొక్క వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ యొక్క జీవన విధానములో ముందుకు సాగిపోతూ ఒకవేళ నీ జీవితంలో చెప్పుకోదగినటువంటి మార్పు ఇంకా ఏమీ రాలేదు నువ్వు అనుకుంటూ ఒకవేళ బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, ఆమె దేవుడు ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన నీకు దగ్గరగా ఉంది. నీవు కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపించబోతున్నావు. దేవుడు ఆది కాలంలో ఆదాముని దేవుడు చేసినప్పుడు మీరు అభివృద్ధి ఫలించి అభివృద్ధి చెందమని చెప్పాడు. ఈరోజు కూడా దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవెక్కడ ఉన్నావు అక్కడ ఉన్నావేమో, ఒకవేళ నువ్వు నీ వ్యాపారము ముగించుకుందామని, నీ ఉద్యోగముని అక్కడ మానేద్దామని, నీ యొక్క ప్రయత్నాలు ఇంక విరమించుకుందామని, ఒకవేళ నీ జీవితంలో అనేక పరిస్థితుల బట్టి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉన్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావు గనక, దేవుని వెంబడిస్తున్నావు గనక, దేవుని యొక్క సత్య మార్గం నడుచుకున్న నీకు దేవుడి రాత్రి ఈ యొక్క రోజు శుభవార్త ఏంటంటే, నీవు అతి తొందరలో, అతి సమీపములో నీ సరిహద్దులు విశాలమవ్వబోతున్నాయి. నీవు అనేక మందికి దీవెనకరంగా మారబోతున్నావు. నీవుండే పట్టణానికి, నీవుండే గ్రామానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీవు చేస్తున్న పరిచర్యకు దేవుడు నీ యొక్క దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నావు. అతి తొందరలో నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. కుడిమికి ఎడమికి దేవుడు నిన్ను విస్తరింప చెయ్యబోతున్నాడు. అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు కూడా దేవుడు నిన్ను విస్తరింప చేయటానికి, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు చేయటానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి కృపా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు ఈ వాగ్దానమును స్వతంత్రించుకున్న నీ ప్రియ బిడ్డలందరిపైకి యెషయా 54:3 ప్రకారముగా నీ బిడ్డలు కుడి వైపునకు ఎడమ వైపునకు విస్తరించుదురుగాక. అనేక మందికి వేవేలకు దీవెనకరంగా చేయండి ప్రభు. నీకు వందనం. ఈ రోజంతా నీ ఉన్నతమైన కృపతో నింపి నడిపించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.